జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏటా ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామన్నారు, కొలువుల జాతర సృష్టిస్తామని గొప్పలు చెప్పారు. కానీ 5 ఏళ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా యువత భవిష్యత్తును నాశనం చేశారు. దీంతో దిక్కుచోతని స్థితిలో సగటున రోజుకో నిరుద్యోగి బలవన్ననానికి తనువు చాలించాడు. ఇది జగన్ జమానాలో యువతకు పట్టిన దుస్థితి. 2019 నాటికి నిరుద్యోగుల ఆత్మహత్యల్లో 16వ స్థానంలో ఉండే రాష్ట్రం 2023లో 10వ స్థానానికి ఎగబాకింది. జగన్ పరిపాలనలో రాష్ట్రానికి సగటున రోజుకో నిరుద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 2020 నుంచి 2023 మధ్య 4 ఏళ్లలో మొత్తం 1552 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరి బలవంతపు చావుల అంశంలో 2019 నాటికి దేశంలో 16వ స్థానంలో ఉన్న ఏపీ 2023కు 10వ స్థానానికి ఎగబాకింది. అంతేకాదు, జగన్ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి 100 మందిలో 4 నిరుద్యోగులే. 2020-23 మధ్య రాష్ట్రంలో మొత్తం 32,699 మంది బలవన్మరణాలకు పాల్పడగా అందులో 1,552 మంది నిరుద్యోగులే. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ప్రమాద మరణాలు ఆత్మహత్యల సమాచార నివేదిక 2023 ఈ వివరాలు వెల్లడించింది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఏ స్థాయిలో కొనసాగాయో చెప్పేందుకు ఈ గణాంకాలే తార్కాణం. అప్పట్లో ఏటా జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తామని చెప్పి సకాలంలో ఇవ్వలేదు. పోలీసు కానిస్టేబుళ్లు డిఎస్సీ నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లలేదు. ఆ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూసి గత్యంతరం లేని పరిస్థితుల్లో కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు ఉన్న పరిశ్రమలను తరిమేశారు. కొత్త పెట్టుబడులు రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో అటు ప్రభుత్వ రంగంలోనూ ఇటు ప్రైవేటు రంగంలోనూ ఉపాధి, ఉద్యోగాలు దక్కక భవిష్యత్తుపై భరోసా చిక్కక అనేక మంది ప్రాణాలు తీసుకున్నారు. 2022తో పోలిస్తే 2023లో రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు 15.65% మేర పెరిగాయి. 2022లో 364 మంది బలవన్మరణాలకు పాల్పడగా 2023లో ఆ సంఖ్య 421కు చేరింది. నిరుద్యోగుల ఆత్మహత్యల్లో 2022లో ఏపీ దేశంలో 12వ స్థానంలో ఉండేది. 2023 నాటికి 10వ స్థానానికి ఎగబాకింది. 2023లో దేశవ్యాప్తంగా 14,234 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడగా అందులో 421 మంది ఏపీలోని వారే. 2023లో రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల్లో 387 మంది పురుషులు, 34 మంది మహిళలు ఉన్నారు. మనకంటే ఎంతో వెనుకబడిన ఉద్యోగ, ఉపాధి విషయంలో చాలా వెనుకంజలో ఉన్న పశ్చిమ బెంగాల్లో 143, బీహార్లో 42 మంది నిరుద్యోగులు 2023లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో జరిగిన బలవన్మరణాలకు మించి ఏపీలో చోటు చేసుకున్నాయి.